మింత్రా బర్త్డే సేల్లో ప్రైజెస్ తగ్గాయా లేదా, రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు కదా, రిటర్న్ గిఫ్ట్స్ వస్తున్నాయా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. 45 రూపీస్కే డ్రెస్ కొన్నా. అదే మింత్రా బర్త్డే సేల్ జరుగుతుంది కదా, అక్కడ చూసారా టోటల్ పేమెంట్ దగ్గర చూపిస్తున్నా. ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ అయితే మింత్రా యాప్ ఓపెన్ చేశాక మీకు ఇలాగ సేల్ ఈజ్ లైవ్ అని కనిపిస్తుంది, బర్త్డే సేల్ ఈజ్ లైవ్ అని చెప్పి. అప్పుడు మీకు కావాల్సిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నేను ఏం చూపిస్తున్నానని డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు అది FWD పాస్లో ఉన్నవి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ FWD పాస్లో నాకు ఒక 100, 110, 150 రూపీస్ సంథింగ్ తగ్గింది. అంగోండి అప్లై కూపన్ దగ్గర 54 + 36 అది తగ్గాక నేను అక్కడ మింత్రా క్రెడిట్ 200 యూస్ చేశాను, మై క్యాష్ 40 రూపీస్ యూస్ చేశాను. అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసేసాను, 45 రూపీస్కి వచ్చింది. ఆ తర్వాత కింద ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయి. అయితే ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినప్పుడు పుష్ అండ్ స్పిన్ అని ఇలా వస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకున్నాక. ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ అంటే డైరెక్ట్ గిఫ్ట్ రూపంలోనే కాదు, కొన్నిసార్లు కూపన్స్ వస్తాయి. నాకైతే కూపన్ వచ్చింది ఇలా బ్యూటీ యాక్సెసరీస్ మీద 10% ఆఫ్ అని చెప్పి. సో ఇప్పుడు అక్కడ చూసారా వ్యాలిడ్ టిల్ March 29 అని ఉంది. అది అయినంత వరకు అది కూపన్ అప్లై అవుతుంది. దీని తర్వాత అది ఒక్కదానికనే కాదు, మీరు FWD పాస్లో ఏవైనా ఉంటే అవి బాగా తగ్గుతాయి అనమాట. నార్మల్ అయినా ప్రైస్ క్యాష్ అయి ఉన్నాయి, తగ్గున్నాయి. ఇప్పుడు మై క్యాష్ యూస్ చేస్తా అని చెప్పా కదా. ఫస్ట్ మై క్యాష్ ఏంటంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన అకౌంట్ అని చెప్పి తర్వాత ₹0 అని స్టార్టింగ్లో చూపించినట్టు ఉంటాయి అనమాట. ఇవంతా నేను యూస్ చేసేసాను కాబట్టి అక్కడ 0 అని చూపిస్తుంది. లేకపోతే మీకు డైలీ స్క్రాచ్ కార్డ్స్ అని వస్తాయి కదా, దాన్ని మై క్యాష్ అంటారు. ఇలా చూసారా నేను అన్నీ వాడేసాను, అవన్నీ అందుకు ₹0 ఉంది. నేను ఇందాక ఆర్డర్కి వాడేసాను. అయితే ఇప్పుడు మై క్యాష్ వేరు, మింత్రా క్రెడిట్ వేరు. ఇప్పుడు మింత్రా క్రెడిట్ ఏంటంటే ఇప్పుడు కింద పేమెంట్ అండ్ కరెన్సీస్లోకి వెళ్తామన్నమాట. పేమెంట్ అండ్ కరెన్సీస్లోకి వెళ్ళాక అక్కడ మింత్రా క్రెడిట్ అని చూపిస్తుంది. మింత్రా క్రెడిట్ 0 ఎందుకు, నేను వాడేసా 200 ఉందని చెప్పా కదా, అది వాడేసాను. నేను ముందు 100 వచ్చింది, అది వాడేసా. ఎలా వస్తుంది ఈ మింత్రా క్రెడిట్ అంటే అల్టిమేట్ గ్లామ్ అనమాట. అల్టిమేట్ గ్లామ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అదిగోండి స్టార్టింగ్ అల్టిమేట్ గ్లామ్ అని ఉందా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా మీరు ప్లస్ అండ్ పోస్ట్ సింబల్ ఉంటుంది. ఆ పోస్ట్ సింబల్ ద్వారా వెళ్ళి పోస్ట్ చేస్తే అవి అప్రూవ్ అయితే మీకు 1 మంత్కి తర్వాత అప్రూవ్ అయినందుకు వ్యూస్కి, క్లిక్స్కి ఇలా మొత్తం అనలిటిక్స్ రివార్డ్స్లోకి వెళ్తే మీకు చూపిస్తుంది. అది ఫస్ట్ మంత్ ఎర్నింగ్ 100 రూపీస్, సెకండ్ మంత్ ఎర్నింగ్ 200 రూపీస్. అక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. అలా పోస్ట్ చేశాక వన్స్ అప్రూవ్ అయ్యాక మీకు ఎవ్రీ మంత్ మీ వ్యూస్ బట్టి, క్లిక్స్ బట్టి మనీ ఇస్తారనమాట, డైరెక్ట్ మింత్రా క్రెడిట్. ఆ మింత్రా క్రెడిట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. మై క్యాష్ అలా కాదు, అంటే ఓన్లీ 1 వీక్ ద్వారా ఉంటుంది. 1 వీక్ అయిపోయాక నువ్వు ఎప్పుడైతే స్క్రాచ్ చేస్తావో అదే టైంకి 1 వీక్ తర్వాత వెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మై క్యాష్, మింత్రా క్రెడిట్ 2 యూస్ చేశాను, నాకు 240 రూపీస్ తగ్గింది. అలా ఇదనే కాదు, ఇప్పుడు మీకు FWD పాస్ ఎలా కావాలంటే కింద హోమ్ పేజ్లోకి వెళ్ళి FWD అని ఉంటుంది హోమ్ పక్కన. ఇలా నేను సంథింగ్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ తర్వాత ఆ గుండి చూపిస్తున్నాను FWD అని. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత తగ్గుతుంది FWD అని చూపిస్తుంది. ఇప్పుడు మీకు పాస్ కావాలంటే హోమ్లోకి వెళ్ళి FWD పాస్ అని సెర్చ్ చేస్తే ఇలా FWD పాస్ అని చెప్పి మనకి వస్తుంది. ఇప్పుడు FWDలో మీరు ఏ కొన్నా నార్మల్గా అయితే 10% ఆఫ్ ఉంటుంది మీరు కొన్న దాన్ని బట్టి. అంటే ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా దేని మీదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి చెప్పేయండి.